హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హీట్ అయితే మొదలైపోయింది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల వైపు సిద్ధమవుతున్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరిని నించోబెట్టాలి, ఎన్నికల అభ్యర్థులు ఎవరు, ప్రచార సభలు ఎక్కడ ఉండబోతున్నాయి అంటూ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా మరి సిద్ధం కాబోతుంది. మరొక 2-3 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్తో పాటు ఎన్నికల సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక షెడ్యూల్ అయితే ప్రకటన చేయబోతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్రంలో పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి దానికి సంబంధించి ఒక స్పష్టత తీసుకొచ్చేందుకు జనసేన పార్టీ అధినేత ఢిల్లీకి రాబోతున్నారు. ఈరోజు ఆయన సాయంత్రానికి ఢిల్లీకి చేరిపోతున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా అలాగే జేపీ నడ్డాతో ముఖ్యంగా సమావేశమైతే కాబోతున్నారు. ప్రధాని మోడీ కొంచెం బిజీలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి బుధవారం తన క్యాబినెట్తో సమావేశం అవుతారు. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, ఎలాంటి పథకాలు తీసుకురావాలి, ఎక్కడ ఏం జరుగుతుంది, మన రానున్న ఎన్నికలకు కావచ్చు, అలాగే ఏ పరిస్థితులు బట్టి ప్రధాని మోడీ తన క్యాబినెట్తో ప్రతి బుధవారం సమావేశం అవుతారు. మరి ఈరోజు ఆయన అవకాశం దొరకపోవచ్చు. రేపు ఎల్లుండి మాత్రం ఆయన గుజరాత్ పర్యటన ఉండబోతోంది. ఈ మేరకు ప్రధాని తన షెడ్యూల్ ఉంది కాబట్టి ప్రధాని పవన్ కళ్యాణ్కి కలిసే అవకాశం అయితే దాదాపుగా లేనట్టే చెప్పుకోవచ్చు. మరి బీజేపీ పెద్దలైన అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, వీళ్ళిద్దరితో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఇదివరకే చంద్రబాబు నాయుడు గతంలో ఈ బీజేపీ పెద్దలను అయితే కలిశారు. వారి ముందు కూడా ఒక ఆఫర్ అయితే వచ్చింది టీడీపీ పార్టీ నుంచి. 35 అసెంబ్లీ స్థానాలు కావచ్చు, 9 ఎంపీ స్థానాలు కావచ్చు, ఆఫర్ అయితే ఇచ్చారు. సో ఆ బీజేపీ నుంచి కూడా ఒక ఫైనల్ అయితే రాలేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చిన తర్వాత ఈ కేంద్ర పెద్దలతో, బీజేపీ కేంద్ర పెద్దలతో కలిసిన తర్వాత ఏదైతే ఆఫర్ ఇచ్చారో వారిని యాక్సెప్ట్ ఏ మేరకు చేసుకోబోతున్నారు, ఎన్నికలకి స్థానాలు సరిపోతాయా, లేకపోతే ఇంకేమైనా కొత్త స్థానాలు కోరుకుంటారా, లేకపోతే అభ్యర్థులు ఎంతమంది మన దగ్గర జనసేన కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, మనకి అభ్యర్థులకి సరిపోతాయా లేదనే దానికి సంబంధించి ఈరోజు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే జనసేన అధినేత ఇప్పటికే గతంలో 2019లో గాజువాక, భీమవరం 2 స్థానాల నుంచి పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లుగా టీడీపీ వర్గాలకైతే జనసేన పార్టీ నుంచి అయితే ఒక సమాచారం అయితే వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నట్లుగా మొత్తం అర్థమవుతుంది. మరి ఇప్పటి వరకు మనం ఈ జనసేన గురించి మాట్లాడడం, మరి బీజేపీ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే బీజేపీ పార్టీ అయితే ఒక టార్గెట్ అయితే పెట్టుకుని ఎన్నికలకు వెళ్తుంది. ఎలాగైనా మనం 400 స్థానాలు గెలవాలి, 400 స్థానాలు లోక్సభలో గెలిచి మనం ఏకచక్రాధిపత్యం చేసుకోవాలి. తద్వారా అయితే మనం ఏదైనా బిల్లులు తీసుకురావడం కానీ, ఏమైనా సంస్కరణలు తీసుకొచ్చేటప్పుడు ఎవరి మద్దతు లేకుండా సింపుల్గా సునాయాసంగా చేసుకోవచ్చని ఒక లక్ష్యంతో అయితే బీజేపీ అడుగులేస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్న లీడర్లు కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, సోము వీర్రాజు కావచ్చు, మిగతా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బీజేపీ రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ నాయకులు అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తారా, లేకపోతే లోక్సభ స్థానాలకి పోటీ చేస్తారా దానికి స్పష్టత అయితే రాలేదు. ఒకవేళ ఎంపీ స్థానాలు కానీ పోటీ చేస్తే ఎక్కువగా ఇప్పుడు నార్త్ ఇండియా పై నుంచి మాత్రమే బీజేపీ ఎక్కువగా గతంలో చూసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం కేవలం సౌత్ ఇండియా పైన బీజేపీ ఫోకస్ అయితే పెట్టింది. ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ తెలుగు రాష్ట్రాల నుంచి కానీ బీజేపీ నాయకులు గెలుపొందిన తర్వాత వారికి కేంద్ర క్యాబినెట్లో చోటు అవకాశం వస్తుందంటూ కూడా ఒక స్పష్టత అయితే ఈ నాయకుల్లో ఉంది. కాబట్టి వీళ్ళు ఎంపీలుగా పోటీ చేస్తారా, లోక్సభలోకి వెళ్తారనే దానికి సంబంధించి స్పష్టత అయితే రాలేదు. మరి ఈ నాయకులకు సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ స్థానాలకు సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘాలు కూడా రాష్ట్రాల్లో పర్యటనతో పాటు ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేస్తూ వాళ్ళకి రివ్యూలు, సర్వే మీటింగ్లు అన్నింటిని కూడా ఏర్పాటు చేస్తూ ఎన్నికలకి సంసిద్ధమైతే చేశారు. మరి ఈ 2024లో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో అభ్యర్థులతో పాటు ఎన్నికల ప్రచార సభలతో అయితే రాష్ట్రంలో తమ అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికీ టీడీపీ పార్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టీడీపీ పార్టీ మాత్రం ఇప్పటికీ ఇంకా గందరగోళంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ పార్టీలో టికెట్ దొరకని వ్యక్తులు కొంతమంది, అలాగే వైసీపీ పార్టీలో తమకు అన్యాయం జరుగుతుంది, తమకు గౌరవం దక్కలేదంటూ కూడా వైసీపీ పార్టీ నుంచి కొంతమంది నాయకులు పార్టీని వీటి బయటకు వస్తున్నారు. అలాంటి వారందరూ కూడా ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న టీడీపీతో ముఖ్యంగా కలిసేందుకైతే ఆశావాహం చూపుతున్నారు. వారికి గెలుపు గుర్రాలుగా ఏర్పాటు చేసుకుంటూ కూడా కొంతమందిని తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వారికి ఎక్కడ స్థానాలు ఇవ్వాలి, వారిని ఏ విధంగా స్థానాలు గెలిపించుకోవాలంటూ కూడా ఇప్పుడు టీడీపీలో ఒక గందరగోళం పరిస్థితులు ఉన్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలవడానికి ఏ విధంగా రూట్ మ్యాప్ ఉండబోతోంది, ఇచ్చిన స్థానాలని ఏ విధంగా ఆఫర్ని ఏ విధంగా తీసుకుని ఎన్నికల్లో ముందుకెళ్ళబోతారు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆ టీడీపీకి సంబంధించి యువగలం పాదయాత్రతో నారా లోకేష్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళారు, అలాగే జనసేన అధినేత వారాహి యాత్రతో అయితే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళారు. మొత్తానికి ప్రజల్లో అయితే ఒక రూట్ మ్యాప్ని అయితే తీసుకొచ్చేసారు. మరి ఎన్నికలకి సంసిద్ధం అవుతున్నాయి నాయకులు, రాజకీయ పార్టీలన్నీ కూడా. ప్రజలు కూడా దగ్గర పడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు గతంలో 2019లో మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి, మొదటి వారం, రెండో వారంలో. మరి ఇప్పుడు కూడా 5 ఏళ్ళు పూర్తి కాబోతున్నాయి. ఏప్రిల్లో మొదటి 2 వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్కి కూడా సిద్ధమవుతున్నాయి. సో ఈ మొత్తానికి రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా ఎన్నికలకి దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా పొత్తులకు సంబంధించి ఈరోజు ఒక ఫైనల్ అప్డేట్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత మనకి ఫైనల్ అప్డేట్ అయితే పూర్తిగా వచ్చే అవకాశాలు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి.